అని పోసిన దేవానికి స్తోత్రమయ్యా. అయా మేము అడక్కముందే మా తల్లి గర్భములో మమ్మల్ని దీవించి అయా నన్నైతే నా తండ్రి పుట్టననుకున్నాను దేవా. అయా మా అమ్మ వాళ్ళు మా తండ్రి గర్భములో ఉన్నప్పుడే నా తండ్రి పిండముగా ఉన్నప్పుడే నా తండ్రి అయా ఇదిగో తండ్రి గర్భస్రావం చేయించుకోవడానికి ప్రయత్నించినాడు తండ్రి. కానీ నేను ఎందుకు పుట్టానో నాకు తెలియదు నాయన, అది నీకు మాత్రమే తెలిసిన తండ్రి. ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఎందుకు పుట్టించావు అది నీకు మాత్రమే తెలుసు. ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావో అది నీకు మాత్రమే తెలుసు నాయన. మా జీవము నా తండ్రి ఇది ఊరికే పోకూడదు నాయన. అయా ఈ ప్రాణం ఊరికే పోకూడదు నా తండ్రి, అనేక ఆత్మలను రక్షిస్తూ పోవాలి నా తండ్రి. అలాంటి కృపణ దాయిచ్చేయండి నాయన. అయా ఇదిగో తండ్రి ఈ యొక్క లోకంలో ఉన్న అశాశ్వతమైన వాటిని చూసి ఎవరో ఏదో మాట అన్నారని, ఇంకెవరో ఏదో అంటున్నారని, భర్త ఏదో అన్నాడని, భార్య ఏదో అనిందని, కుటుంబ సభ్యులు ఏదో అన్నారని, అత్తమామలు ఏదో అన్నారని నా తండ్రి. అయ్యా కుటుంబంలో ఒక్కరు అయ్యా ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమందిలో నా తండ్రి ఎవరో ఒక్కరు ఏదైనా నెగిటివ్గా మాట్లాడి ఉన్నారేమో దేవా. అయా దయచేసి బిడ్డలకి ఊరట కలిగిన హృదయాన్ని దయచేయండి నాయనా. నీ యొక్క హృదయానికి ప్రతి హృదయాన్ని అంటగొడుతున్నానైనా యేసు రక్తంతో ప్రతి బిడ్డను ముద్రిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో నా తండ్రి దుష్టుడు పేస్తున్న ప్రతి బాణము యేసు నామములో కూల్చివేయబడును గాక నా తండ్రి. ఆమె నలలియా. యేసు నామములో విరక్కొట్టబడును గాక నా తండ్రి. వాడి కాడి ఆమె నలలియా. పాపమనే బానిసత్వం యేసు నామములో కూలిపోను గాక నా తండ్రి. ఆమె నలలియా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుండగా మాకు విరుద్ధముగా వినియోగించిన ఏ ఆయుధమైనా యేసు నామములో వర్ధిల్లకుండా ఉండును గాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. లూకాసు వార్త 10:19 ప్రకారము లూకాసు వార్త 10:19 ప్రకారం అవును యేసయ్యా. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఇదిగో నేను మీకు పాములను తేలను నలగా ద్రొక్కుటకును శత్రువు బలమును అనగా ద్రొక్కుటకును అధికారం నిశ్చితులని పలికిన దేవా యేసు నామమున తండ్రి ప్రతి ఆలోచన ప్రతి పిచ్చి పిచ్చి ఆలోచనల తండ్రి కావాలని హార్ట్కి కావాలని తండ్రి హృదయం వరకు తీసుకువెళ్తూ ఉన్నామేమో తండ్రి కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వాటన్నిటిని నీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆ యొక్క ఆలోచన తండ్రి అయా దుష్టుడు తీసుకొస్తున్నప్పటికీ నాయన వాడి మీద మేము ఫోకస్ చేయకుండా నీ మీద ఫోకస్ చేసే కృపను మాకు దయచేయండి. లార్డ్ టర్న్ us from away o Lord, turn us from evil o Lord. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా వాడి దృష్టి నుంచి నా తండ్రి నీ వైపు చూసే భాగ్యాన్ని మాకు దాయిచ్చమని అయ్యా. ఇదిగో తండ్రి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం క్రీస్తు అనుగ్రహించు శక్తి చే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ విత్ ద క్రైస్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మై లార్డ్ జీసస్. ఎస్ లార్డ్. అయ్యా క్రీస్తు అనుగ్రహించు శక్తి చే నేను అన్నిటినీ చేయగలను. ఒక్కటి కాదు నైనా నేను అన్నిటినీ చేయగలను. ప్రార్థన చేయగలను, పాట పాడగలను, వాక్యము చెప్పగలను, వాక్యము ధ్యానించగలను, కుటుంబానికి అయ్యా ఇదిగో తండ్రి అయ్యా సేవ చేయగలను, కుటుంబానికి సహాయపడగలను, బయట వాళ్ళకి సహాయపడగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ ద క్రైస్ట్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మై లార్డ్ జీసస్. అయ్యా పరిశుద్ధాత్మదేవ దిగిరండి నాయన ప్రతి హృదయంలోకి అగ్ని జ్వాల వలన తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తున్న తండ్రి పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందరు. ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. Yes Lord, touch every heart in the mighty name of Jesus and pour out your Holy Spirit on every one of us O Lord, and pour out your precious blood on every one of us O Lord, and cleanse all our sins in the mighty name of Jesus. I am asking and received in the mighty name of Jesus O Lord. అయ్యా ప్రతి బిడ్డను కూడా యేసు రక్తంలో నేను ముద్రిస్తున్నాను ఆయన. అయ్యా నన్ను నేను ముద్రించుకుంటున్నాను తండ్రి. నా కుటుంబంతో పాటు ఈ కుటుంబాన్ని కూడా ముద్రిస్తున్నాను తండ్రి. అయ్యా ఏ బిడ్డ ఏ బాధలో ఉందో నైనా ఎలాంటి ఆలోచనలో ఉందో నా తండ్రి అయ్యా ఆ బిడ్డలు నీకు సమర్పిస్తున్నాను. బిడ్డలు కృంగిపోకుండా చూసుకునేనా ఆయా బిడ్డలందరినీ తిరిగి హృదయానికి సమర్పిస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ఎడబాటులో ఉన్నారు, ఎంతమంది నా తండ్రి ఇంకా నా తండ్రి నీ వైపు చూడలేకపోతున్నారు, వాక్యం వైపు చూడలేకపోతున్నారు, సత్యం వైపు చూసి కూడా గ్రహించలేకపోతున్నారు. ఆ బిడ్డలందరినీ నీకు సమర్పిస్తున్నాను ఆయన. అయా మమ్మల్ని నువ్వు పోషించువాడు, అయ్యా నువ్వు మా పోషణ కర్తవు లార్డ్. ఎస్ లార్డ్ నువ్వు మా రూలర్వి, మా యజమానుడివి, మా ఆదరణకర్తవి, మమ్మల్ని ఏలే మా రాజువి నా తండ్రి. లార్డ్ వితౌట్ యూ వీఆర్ జీరో లార్డ్. అవును తండ్రి నీవు లేకపోతే మేమేం చేయజాలము నాయన. అయా నీ కృప నాకు చాలును. నా బలహీన సమయమందు నీ శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్ హల్లెలూయా. ప్రతి బిడ్డ ఎంతమంది బిడ్డ ఈ గ్రూప్లో ఇప్పుడు ఈ సమయంలో బలహీనంగా నా తండ్రి కొంతమంది బిడ్డలు వణుకుతున్నారు నాయన, వాళ్ళకు కూడా ఎందుకు అర్థం కావట్లేదు నా తండ్రి. అయ్యా షుగర్ బీపీ వల్ల కాదు నా తండ్రి, ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల ద్వారా నా తండ్రి
అయ్యా జాయిన్ అయిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా పేరు పేరున నీకు సమర్పిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క స్లీవకి అర్పిస్తూ, నీ యొక్క రక్తానికి సమర్పిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క అమూల్యమైన రక్తములోన తండ్రి దహించని ఆత్మతోనైనా మా హృదయాలను కదిలించమని, అయా ధైర్యమును నూరిపోయామని, అయా అన్నయ్య వాక్యం చెప్పబోతుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఏ బిడ్డలైనా తండ్రి ఇంకా నీ యొక్క మహిమార్థమైన తండ్రి ఆ యొక్క శ్రమలను పడుతూ ఉన్నారు, లేదంటే మా నోటి మాటల ద్వారా మా క్రియల ద్వారా కావాల్సుకొచ్చే నా తను ఒక్కొక్కసారి ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాము, లేదంటే మాకు అనవసరం అని నువ్వు చెప్తావు, కానీ మేము వెళ్ళి వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో మాట్లాడుతూ మేము వారి నోటి ద్వారా మాటలు తిప్పించుకుంటూ ఉంటాము నా తండ్రి. అయ్యా అలా కాదు, నీ జ్ఞానం చెప్తా తండ్రి, నువ్వు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడొద్దని నీ పరిశుద్ధాత్మను మేము అనుసరించే కృపను దయచేయండి నాయన. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మతో వారందరూ నింపబడిన తర్వాత అయ్యా నింపబడే సమయంలో తండ్రి అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తూ ఉంది మధ్యస్థంగా. అమ్మ ఈ సమయంలో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నామమ్మ, మా కోసం ప్రార్థించు తల్లి. అమ్మ ప్రతి బిడ్డ కుటుంబంలోకి ఈరోజు నువ్వు వెళ్ళు, దివ్య మందస్సమే నువ్వు కదిలి వెళ్ళమ్మా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి నువ్వు ముందుగా వెళ్ళావు, ఈరోజు మాకు నువ్వు ముందుగా వెళ్ళు తల్లి. ప్రతి కుటుంబంలో నువ్వు ఉండమ్మా, ఏ బిడ్డ చేయి కూడా విడిచిపెట్టకి తల్లి. నువ్వు ప్రార్థించమ్మా, మేము ప్రార్థించలేని సమయంలో అమ్మా, మీ వాక్యం చదివిన సమయంలో నువ్వు ధర్మశాస్త్రమును పఠించినావు. దయచేసి ఆ దేవాది దేవుని నువ్వు ఎలా అయితే స్తుతించావు హృదయపూర్వకముగా, నా హృదయం ప్రభునందు ఆనందించుతున్నది అని చెప్పినావు, నా రక్షకుడు దేవుని అందు ఆనందించునే అన్నావు తండ్రి. తల్లి అమ్మ నువ్వు స్తుతించున్నావు దేవుని, మేమెందుకు స్తుతించలేకపోతున్నాం, మేమెందుకు దేవుని ఇంకా ఆరాధించలేకపోతున్నాం, మేమెందుకు ఇంకా మా యొక్క కుటుంబ స్థితుల దగ్గర మేము ఆగిపోతున్నాం. దయచేసి నువ్వు మా కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థించమని అమ్మా నిత్య సహాయమాత మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా తండ్రి యేసయ్యా ఈ రోజును బట్టి మళ్ళా ఒక్కసారి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన విన్నపాలు ఎంతోమంది బిడ్డలు పెడుతూ ఉన్నారు, అవన్నీ నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు ఆల్రెడీ నువ్వు విని ఉన్నావు. అది మా దగ్గరికి మా చెవుల దగ్గరికి రాక మునిపే నువ్వు విని ఉన్నావు. యూరిన్ ఇన్ఫెక్షన్స్తో, లంగ్ ఇన్ఫెక్షన్స్తో, కిడ్నీ సమస్యలతో, కిడ్నీలలో రాళ్ళతో బాధపడుతున్న బిడ్డలు అయ్యా, అదేవిధంగా ఒంటి వాపు ఎవరికన్నా ఉందేమో ఆ బిడ్డలు నీకు అమ్మ ఉంది, ఎవరికో ఉంది ఒంటి వాపు ఉంది, దేవదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సాక్ష్యం చెప్పుకోండి తగ్గిన తర్వాత. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. అదేవిధంగా ఎవరికో విపరీతమైన పొట్ట నొప్పి ఉంది, ఆమేన్ హల్లెలూయా, దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. లార్డ్ టచ్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అండ్ pour out your spirit, pour out your precious blood for every organ. ప్రతి ఒక్క అవయవానికి నీ రక్తము అప్లై చేస్తున్నాను తండ్రి, పూస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఇలా తీసుకొని తండ్రి ప్రతి అవయవము స్వస్థపరపబడినగా కన్నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. బిడ్డలైన తండ్రి కొంతమంది యేసయ్యా ఆంటీ వాళ్ళ తండ్రి దీర్ఘకాల వ్యాధులు తండ్రి, షుగరు, బీపీ, థైరాయిడ్. అమ్మ దేవుడు ఆల్రెడీ మీకు చెప్పాడు ఇంతకుముందుకు థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్నవారి దేవాదేవుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ని స్వస్థపరిచున్నాడు. మీరు చెకప్కి వెళ్ళలేదేమో, మీరు అదే హాలోజినేషన్లో ఉన్నారు, ఇంకా థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ఉంది. నో, ఇట్స్ నాట్ దేర్, ఇట్స్ గాన్. విశ్వసించు, దేవాదేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 11:40 ప్రకారం, నీవు విశ్వసించినచో దేవుని మహిమని చూస్తావు. ఆమేన్ హల్లెలూయా. అవును తండ్రి, బిడ్డలందరికీ ఇచ్చిన స్వస్థత విడుదల అన్నిటిని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్న తండ్రి. అమ్మ మనలో చాలామంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. ఆ దేవాదేవుడు ఈ యొక్క పాట ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ పాటను మనం పాడుకుందాం. దయచేసి ఎవరైనా సరే ఇన్వాల్వ్ అవ్వండి, మోకరించే వాళ్ళు మోకరించండి, ఆ దేవాదేవుడి వైపు చూడండి, మనుషుల వైపు చూడొద్దు ప్లీజ్. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా అనుకోకు తల్లి. ఎవరున్నారమ్మా కన్నీళ్లతో నేనైతే బాగున్నాను అనుకోకు. ఫ్యూ పీపుల్ ఆర్ సఫరింగ్. మనం కొంతమంది బాగున్నాము, బట్ కొంతమంది బిడ్డలు బాగలేరు. వాళ్ళ హృదయం మొత్తం ఒక భారముతో నిండి ఉన్నది. కాబట్టి వారి యొక్క భారముకి సమాధానం వాక్యమే, దేవుడే. కాబట్టి దయచేసి మనం పాట పాడుతూ ఆ బిడ్డల్ని ఒక హృదయాన్ని దేవుడు దర్శించాలి అని మనం ప్రార్థిస్తూ ఉందాం. ఈ సమయంలో మోకరించే వాళ్ళు మోకరించండి, చేతులెత్తే వాళ్ళు చేతులెత్తండి తల్లి. దేవుడు అంటాడుగా, దుఃఖముతో ఉన్న వాళ్ళతో దుఃఖించండి, ఆనందముతో సంతోషంతో ఉన్న వాళ్ళతో సంతోషించండి అని. వాళ్ళు నవ్వుతున్నప్పుడు మనం ఏడవడం, వాళ్ళని ఏడుస్తున్నప్పుడు మనం నవ్వడం కాదండి. దయచేసి ప్లీజ్ ఇన్వాల్వ్ అవ్వండి. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా.
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మా రాజేసుని మదిలో నిలుపుమా. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడాలిలో గమ్యానికి చేర్చును. 2 people ఆర్ క్రయింగ్ లాట్. దేవాదేవుడు చెప్తున్నాడు, 2 బిడ్డలు బాగా ఏడుస్తున్నారండి. అర్థం లేదు. ఊరికే ఏడవద్దలా. కళ్ళు తుడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఊరికే ఏడవద్దండి. ఎవ్వరు ఏడవద్దు. ఊరికి అలా ఏడవద్దు. అది నిరుత్సాహపు ఆత్మ, దేవుడిచ్చే ఉత్సాహపు ఆత్మ కాదది. దయచేసి మీరు కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి. దేవాదేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉన్నప్పుడే, అనే జాయిన్ యొక్క వాక్యం చెప్తున్నప్పుడు మీరు సమస్తం సరెండర్ చేసుకోండి వాక్యానికి. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరమ్మ, ఈరోజు మనం ప్రార్థన చేస్తే 1 week తర్వాత అది ఒక దీవెనకరంగా వస్తుంది. ఈరోజే వస్తుండొచ్చు, కానీ బ్రతికుండాలిగా మనం. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. రాత్రిరంతా ఏడుపొచ్చినా, కంట నీరు ఆగకుండినా, కాలమింక మారకుండునా, వెలుగు నీకు కలుగకుండునా. ప్రాణమిచ్చి ప్రేమ పంచిన, పేరు పెట్టి నిన్ను పిలచిన, నీ చేయి పట్టి విడుచునా, అనాథగా నిన్ను చేయునా. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. కొంతమంది కుమారుల కోసం ఏడుస్తూ ఉన్నారమ్మా, పెళ్ళి కావట్లేదని. ఇంట్లో కుమారులు ఉన్నప్పుడు, లేదంటే బయట ఉన్నారేమో, ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ కుమారుల కోసం ఏడుస్తున్నారు. ఎవరేమంటారో, ఎప్పుడేమంటారో, ఇలాంటి ఆలోచన తీసేయమంటున్నాడు దేవుడు. దేవా, నీ మహిమార్థమై నా బిడ్డను వాడుకొని ప్రార్థన చేయి. అది పెళ్ళైనా సరే, ఇంకేదైనా సరే, దేవదేవుడు నూతన మార్గాన్ని తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అంధకారమడ్డు వచ్చినా, సంద్రమెంత ఎత్తు లేచినా, నిరాశలే పలకరించిన, క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా. బాధ కలుగు దేశమందునా, బంధకాలు ఊడకుండునా, శత్రువెంతో పగతో రగిలినా, గిన్నె నిండి పొర్లకుండునా. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను. అవును తండ్రి, నీవు మమ్మల్ని విడిచిపెట్టవు, ఎడబాయి ఉన్న దేవా. మేము అనాథలము కాదు నా తండ్రి. పుట్టక ముందు మేము అనాథలము, పుట్టిన తర్వాత మేము అనాథలం. ఒక్కరమే, భర్తున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, అత్తమామున్నా, అమ్మ నాన్నున్నా, ఈ ప్రపంచం మొత్తం ఉన్నా కూడా వీఆర్ ఆర్ఫన్స్ లార్డ్. మేము అనాథలము తండ్రి. అవును యేసయ్య, నువ్వే అని ఉన్నావు తండ్రి. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు తిరిగి వత్తును, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తా అన్నా. అయినా అవును తండ్రి, మేము పరిశుద్ధాత్మను అనుభవించలేకపోవడమే ఈ యొక్క అనాథగా మేము ఫీల్ అవ్వాల్సిన సమయం ఇది. ఎందుకు వచ్చిందంటే ఈ ఎడబాటు. మేము ఈరోజు వాక్యం చదవలేదేమో, ఈరోజు మేము ప్రార్థన చేయలేదేమో, ఈరోజు మేము మీ వైపు చూడలేదేమో, ఈరోజు నా తండ్రి ఉన్నాడు అని దేవా నిన్ను అనుసరించలేదేమో, నీ వైపు చూడలేకపోయామేమో నాయన. అయా మమ్మల్ని మన్నించిన తండ్రి, అయా మమ్మల్ని క్షమించు నాయన. అయా నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు నా తండ్రి. అయా నీవు విడిచిపెట్టితే నా తండ్రి, అయా మేము బ్రతకలేము నాయన. అయా దయచేసి నా తండ్రి ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి నాయన. వాక్యం వినబోతుండగా ఎంతమంది బిడ్డలు జాయిన్ అయినారు, ఎంతమంది బిడ్డలు జాయిన్ అవ్వలేకపోతున్నారు, ఇంతమంది బిడ్డలు జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఆ బిడ్డలందరి యొక్క సిక్నెస్ నీకు సమర్పిస్తున్నాను. అనారోగ్యాన్ని, ఆధ్యాత్మికమైన అనారోగ్యాన్ని, స్పిరిచువల్ డెత్ని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. వీఆర్ ఆల్రెడీ డెడ్ ఇన్ స్పిరిచువాలిటీ ఓ లార్డ్. మేము చాలా మటుకున్న తండ్రి రోజు ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నాం. బట్ ఈ వాక్యం వినడం ద్వారా మళ్ళీ మేము పునర్జీవనం పోసుకుంటున్నాం నా తండ్రి. నీ కృప చొప్పున అయ్యా ఈ వాక్యాన్ని మేము దూర పెట్టడమే మేము చేసిన పాపము. అయ్యా నీ వైపు మేము చూడలేకపోవడమే మేము చేసిన పాపము. నువ్వు చేయమన్న పని
చేయలేకపోవడమే మేము చేసిన పాపము నాయన. దయచేసి మమ్మల్ని మన్నించు, దయచేసి మమ్మల్ని క్షమించు నాయన. జాయిన్ అయిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున నువ్వు ఆల్రెడీ దర్శించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఇక ముందు విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో అమ్మ మరియతల ఇంటి సాయమాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అడుగుచు. వితంతులు ఎవరో ఇద్దరు వితంతులు అమ్మ, దేవాదేవుడు చెప్తున్నాడు బాధపడొద్దని చెప్తున్నాడు. ఇద్దరు వితంతులకి ఒక యవ్వన స్త్రీ దేవాదేవుడు బాధపడొద్దు అని చెప్తూ ఉన్నాడు. నీకు పెళ్ళయింది బట్ నువ్వు తల్లివి ఇంకా కాలేదు కాబట్టి దేవుడు అంటున్నాడు బాధపడొద్దు అంటున్నాడు. పొట్ట మీద చేయబెట్టుకుని ఏడవడం కాదండి దేవుడు కావాల్సింది, ప్రార్థన చేయడం కావాలి. ప్లీజ్ దయచేసి ఇన్వాల్వ్ అవ్వండి ప్రార్థనలో. దేవాదేవుడు గొప్పగా దర్శిస్తాడు. అమ్మ విజ్ఞాపన ప్రార్థన ఎవరైనా చేయాలంటే చేయండి దయచేసి.